ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం నేపథ్యంలో యుద్ధ ప్రణాళిక ప్రకారం యుద్ధం జరుగుతుంది కాబట్టి ప్రజలకి ఈ కొరతొచ్చిందని మోడీ గారు చెప్పడం. అంతేకాకుండా యుద్ధానికి తగినట్లుగా ప్రజలు క్రమశిక్షణ పాటించండి, కొంచెం వాడకాన్ని తగ్గించండి, మీరే స్వీయ నియంత్రణ పాటించండి అనే ఈ అంశాలపై ప్రతిపక్షం ఒకవైపు చూస్తుంటే ఇది ఫెయిల్యూర్ కాదా అని ప్రశ్నిస్తున్న ఈ నేపథ్యంలో ప్రజలు వివిధ రంగాల్లో వివిధ రకాలుగా బాధలు పడుతున్నారు. కేవలం ఈ యుద్ధ ప్రణాళిక, డీజిల్ ఈ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల దైనందిన జీవిత వస్తువుల రేట్లు కూడా పెరిగిపోయి, పంటల మీద ప్రభావం పడి, బిజినెస్‌ల మీద ప్రభావం పడి, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో ఇది కరెక్టా? ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారితో ఉన్నాము. సార్ చెప్పండి, ఇది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మనం ప్రజలు బాధపడడం ఏంటి? వాస్తవానికి యుద్ధం ముగిసిపోయింది. ట్రంపే డిక్లేర్ చేశాడు యుద్ధం అయిపోయిందని చెప్పి. హార్మోజ్ జలసంధి దగ్గర కూడా ఒప్పందం దాదాపు కుదిరింది. ఈ పరిస్థితుల్లో యుద్ధం పేరుతోటి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచామని చెప్పడం అనేది ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించడం. ఒక రకంగా ఇది మోడీ స్వీయ తప్పిదం. మనకి ఇరాను, రష్యా నుంచి చాలా చౌకగా, అంటే ఒక బ్యారెల్ $56కే, $65 ఉన్నప్పుడు $56కే మనకి ఇరాను, రష్యా మనకు సరఫరా చేసింది. ఇప్పుడు $120కి చేరింది. కారణం ఏమిటంటే మనం రష్యా నుంచి, ఇరాన్ నుంచి కొనడం ఆపేసాం. ఆర్ఎస్ఎస్ నాయకుడే చెప్పాడు, మేము అమెరికా ఒత్తిడి మీద రష్యా నుంచి కొనుగోలు ఆపేసామని చెప్పని. ఇప్పుడు అమెరికా కంపెనీల నుంచి మనం వెనుజులాలో వాళ్ళ కంపెనీని స్వాధీనం చేసుకున్న దానికి మార్కెట్ మనం అవుతున్నాం ఇప్పుడు. అందువలన ఇది యుద్ధం కారణం అనే కన్నా యుద్ధం పట్ల, అమెరికా పట్ల మోడీ ప్రభుత్వం తీసుకున్న లొంగుబాటు వైఖరి వల్ల ఈ భారం మన నెత్తి మీద పడుతున్నది. ఆ పేరు చెప్పి, కుంటి సాకులు చెప్పి భారం ప్రజల మీద వేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదు. సార్, అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏమనంటే స్వీయ నియంత్రణ పాటించండి అని. ఇది చెప్పే ముందు అసలు ప్రభుత్వం తన చర్యలు తను పాటించిందంటారా? ఇంకొక విషయం ఇక్కడేంటంటే లింక్డ్ విషయం. మోడీ గారు అన్ని రాష్ట్రాలను తన కంట్రోల్‌లో తీసుకోవడానికి ఇలా చేస్తున్నారా? ఒకటి, పొదుపు చర్యలు. ఇది ప్రభుత్వం యొక్క అసమర్థతకి, ఫెయిల్యూర్‌కి చిహ్నం. 1998, 99లో ఆ రోజు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా వచ్చిన కొద్ది కాలంలో ఆ రోజు బంగారం తాకట్టు పెట్టాము, విదేశీ మారకద్రవ్యాల సమస్య వచ్చి. పెట్రోల్, డీజిల్ వాడొద్దు, నూనె వాడొద్దు, ప్రభుత్వ వాహనాలకు కూడా ఉదయం 10 to 5 మిగతా టైంలో బయటికి తీసుకురావద్దు, ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ వాళ్ళు ఈరోజు, ఇంకో నెంబర్ వాళ్ళు రేపు అని, ఈ రకమైన నియంత్రణ అంతా కూడా ఆ రోజు చంద్రశేఖర్ ప్రభుత్వం పెట్టింది. దాని తర్వాతనే సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి సంస్కరణలు అని చెప్పి ప్రైవేటీకరణ విధానాలు మన దేశం మీద రుద్దారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఫెయిల్యూర్, ఆ రోజు అది చేతకాని ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వం అని బీజేపీ విమర్శించింది. ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తున్నది. పొదుపు చర్యలు అనేవి ప్రభుత్వం ముందు పాటించాలి. ప్రధానమంత్రి ఎక్కడికి పోతే అక్కడ ₹100 కోట్ల ఖర్చు అవుతున్నాయి. ప్రతిరోజు విజిట్ పెట్టుకుంటున్నాడు. విజిట్ పెట్టుకున్నానికి ప్రభుత్వ వాహనాలు తిరగాలి, ప్రైవేటు వాహనాలు, మంది మార్బలం, జన సమీకరణ, వీటన్నిటికీ బోలెడంత ఆయిల్ ఖర్చు అవుతున్నది. నిజంగా ఆయిల్ని పొదుపు చేయాలి అని అనుకున్నప్పుడు ప్రభుత్వం ముందు పాటించాలి. వాళ్ళు ఈ పేరుతోటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని అడుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం ఇంతకుముందే ఉన్నది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కార్పొరేట్ కంపెనీకి లాభం. ఎందుకంటే వాళ్ళ కరెంట్ ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ కూడా మిగులుతాయి. భవనాలు అద్దె ఉండదు, ఇవన్నీ కూడా మిగులుతాయి. ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని 8 గంటల బదులు 15 గంటలు కూడా పనిచేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్లో. అందువలన కార్పొరేట్ కంపెనీలకి మేలు చేయడం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. దానివల్ల ఏదో ఆయిల్ కొరత తగ్గుద్ది అని చెప్పడం అనేది అది నమ్మదగిందిగా లేదు. అట్లాగే ఈరోజు బంగారం, ఆభరణాలు కొనొద్దు అని చెప్పి అంటున్నారు. బంగారం దిగుమతి చేసుకుంటుందంతా కార్పొరేట్ కంపెనీలు. మనకి ఈరోజు బంగారం అనేది మన దిగుమతుల్లో 3వ స్థానంలో ఉంది. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు? డాలర్ వాల్యూ పడిపోతున్నందువల్ల, మార్కెట్లో ఈ కరెన్సీకి విలువ తగ్గుతున్నందువల్ల వాళ్ళు బంగారంలోకి మార్చుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీల మీద నియంత్రణ పెట్టాల్సింది పోయి మీరు పెళ్ళిళ్ళకి బంగారం కొనుక్కోవద్దని అంటే, చివరికి రేపు పొద్దున తాళిబొట్లు కూడా బంగారం వాడొద్దు అని చెప్పే పరిస్థితి వస్తుంది. మహిళల యొక్క తాళిబొట్టు గౌరవప్రదమైన తాళిబొట్టుగా ఉండేది హిందూ సాంప్రదాయం అని మా హిందూ పార్టీ, సనాతన ధర్మం అని చెప్పి బీజేపీ చివరికి మహిళల మెడలో తాళి కూడా లేకుండా చేస్తున్నారు. ఈ బంగారం రేటు ఈ రకంగా పెరగటానికి కారణం బీజేపీ, మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యమే. సార్, అయితే ధరల పెరుగుదల దృష్ట్యా ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మానిటరింగ్ వ్యవస్థను అసలు వాళ్ళెందుకు అరేంజ్ చేయట్లా? రోజువారీ అంటే గంటకొకసారి, గంట నిమిత్తం ఇంత పెరుగుదల, ఇన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు మానిటరింగ్ వ్యవస్థ పెడితే బావుంటుంది గదా! అదెందుకు పెట్టట్లేదు ప్రభుత్వం?
మానిటరింగ్ వ్యవస్థ ఉంది. కానీ అది ప్రజల ఇబ్బందుల వైపు నుంచి మానిటరింగ్ కాకుండా, షేర్ మార్కెట్ మానిటరింగు, క్యాపిటల్ మానిటరింగు, ఇన్వెస్ట్‌మెంట్ మానిటరింగు వాళ్ళకి అనుకూలంగా ఎప్పుడు పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ రంగంలో పెట్టాలి, ఈ రకమైనటువంటి మానిటరింగు గవర్నమెంట్ చేసి కార్పొరేట్‌లకు సహాయం చేస్తుంది. దానికోసం ప్రజల్ని బలి చేయటానికి కూడా సిద్ధపడుతుంది. అందుకని ప్రజలకు భారాలు తగ్గించడానికి మీరన్నట్లుగా మానిటరింగ్ పెట్టి, ఇప్పుడు ఉదాహరణకి దిగుమతులు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల మీద దిగుమతులు మానిటరింగ్ చేయాలి. కానీ స్వేచ్ఛగా దిగుమతి అయిపోతున్నాయి. వాటి మీద మానిటరింగ్ లేదు. రైతులకి గిట్టుబాటు ధర లేకుండా పోతుంది. మార్కెట్‌లో వాళ్ళు ధరలు కోల్పోయి దివాళా ఎత్తిపోతున్నారు. అందుకని అటువంటి మానిటరింగ్ సిస్టము ఉంటే రైతులకి లేకపోతే ప్రజలకి మేలు జరుగుతుంది. ఈరోజు పెట్రోలు, డీజిల్ ఉన్నది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. మన రాష్ట్రంలో మన దక్షిణాది రాష్ట్రాలు అన్నిట్లోకి ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉంది? మానిటరింగ్ పెట్టాలి. కాబట్టి ఇటువంటి మానిటరింగ్ పెట్టడం లేదు. ట్యాక్స్ తగ్గించాలి. ఎందుకు ట్యాక్స్ తగ్గించరు? జీఎస్టీ ఇలాంటివి, జీఎస్టీ కాదు, వ్యాట్, ఎక్సైజ్‌లు మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ వేస్తున్నారు? కాబట్టి ప్రజల యొక్క సౌకర్యార్థం మానిటరింగ్ కాకుండా కార్పొరేట్ల సౌకర్యార్థం మానిటరింగ్ చేస్తున్నారు. అందుకని ప్రభుత్వం యొక్క స్వభావం మారితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. సో, బిజినెస్ పరంగా చూసుకుంటే సార్, గుంటూరు మిర్చి నుంచి నెల్లూరు చేపల వరకు, రొయ్యల వరకు కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది ఎగుమతి, దిగుమతుల మీద. ఇది ఎంతవరకు ఉంటుందంటారు ఈ ప్రభావం? ఇది మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే టారిఫ్ అనేది ఒక తక్షణ కారణం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్టే సంక్షోభంలో ఉంది. ఈరోజు ఒక దేశం నుంచి ఇంకో దేశం దిగుమతి చేసుకోవటానికి కరెన్సీల మధ్య జరిగే ఎక్స్చేంజి ఆహ్, మారిపోతున్నందువల్ల ఎవరు కూడా దిగుమతులు, ఎగుమతుల్ని స్వేచ్ఛగా చేసుకోవడానికి సిద్ధపడటంల. ఒకప్పుడు డబ్ల్యూటీఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 30 ఏళ్ల క్రితం వచ్చింది. ఆ రోజు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొనివ్వాలని. ఈరోజు మానిటరింగ్ ఎవరు ఏ దేశం నుంచి ఆ దేశం దిగుమతి, ముఖ్యంగా అమెరికా ఈ టారిఫుల్ సిస్టమ్ పెట్టి స్వేచ్ఛగా దిగుమతి చేసుకోనందువల్ల ఇప్పుడు మనకు సామెత ఉంది. మా ఇంటికొస్తే ఏం తెస్తావు, మీ ఇంటికొస్తే ఏమిస్తావు అని. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏమంటున్నారు? మా దేశానికి వచ్చే ఇండియా సరుకుల మీద మేము 50% పన్నేస్తాం. మా దేశం నుంచి ఇండియాకి దిగుమతి అయ్యే సరుకుల మీద మీరు పన్ను వేయొద్దు, జీరో. అంటే పౌల్ట్రీ మీద కానీ, పాల ఉత్పత్తుల మీద కానీ, సోయా, మొక్కజొన్న వీటన్నిటి మీద. ఇప్పుడు మొక్కజొన్న రేటు దారుణంగా పడిపోయింది. పత్తి రేటు పడిపోయింది. కారణం ఏంటి? అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వాటి మీద 0 పన్ను. పన్ను లేదు. మన ఆక్వా మీద, మన మనం ఎగుమతి చేసే పొగాకు మీద, వీటన్నిటి మీద పన్నులు పెంచుతున్నారు. ఇప్పుడు ఆక్వా రంగం సంక్షోభంలో ఉంది. పొగాకు రైతులు సంక్షోభంలో ఉన్నారు. అందుకని అమెరికా పెట్టిన నిబంధనలు అంగీకరించి తలగొట్టడం వల్ల, లొంగిపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది, అది అంతిమంగా ప్రజల మీద ఆ భారం పడుతున్నది. సో, సార్, ఇప్పుడు పరిస్థితి దూరంగా యుద్ధం, దగ్గరగా భారం అనేలా ఉంది. మరి ఈ సిట్యుయేషన్‌లో అమాయకమైన రైతులు, మరి డీజిల్‌తో నడిచే యంత్రాలున్నాయి కొన్ని, పంటకి, క్రాప్‌కి సంబంధించినవి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎమర్జెన్సీ ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మన మొన్న వారం రోజుల పాటు పెట్రోల్ బంకుల దగ్గర క్యాన్‌లతోటి పట్టుకుపోవటం నిషేధించారు. యాక్చువల్‌గా రైతులు మోటార్లు పెట్టుకునేదానికి గానీ, లేదా మన పంటలో పనిచేసే, పొలాల్లో పనిచేసే మిషన్‌లకు గానీ క్యాన్‌లో తీసిపోయి ఆయిల్ చేయాలి. కొంతమంది బ్లాక్ చేస్తున్నారనే పేరుతోటి రైతులకి ఇవ్వనందువల్ల ఈరోజు వ్యవసాయ పనులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఈ వ్యవసాయ ఇవున్నది, మన లిఫ్ట్ ఇరిగేషన్‌లున్నాయి. వాటి మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉన్నది. వ్యవసాయ ఉత్పత్తుల మీద కాదు, ఇతర అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉన్నది. అందుకని సరిగ్గా సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ సీజన్‌లో సకాలంలో జరగాలనంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు, ఆయిల్ సరఫరాకు సంబంధించిన ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయిలే కాదు, గ్యాస్ కూడా. ఈరోజు గ్యాస్ వల్ల కమర్షియల్ ప్లాంట్ బండ రూ. 1000 పెంచడం వల్ల ఇప్పుడు 3000, 3500 పెట్టుకొని బ్లాక్‌లో అయితే 4000, 5000 కూడా అమ్ముతున్నారు. చిన్న చిన్న హోటళ్ళు, టీ షాపులు, ఇడ్లీ షాపులు పెట్టుకునేటువంటి టిఫిన్ సెంటర్లు పెట్టుకున్నవాళ్ళు దాదాపు వాళ్ళు మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క చిన్న హోటల్ మీద 5, 6 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ పరోక్షంగా ఉపాధి కోల్పోతా ఉన్నారు. వాళ్ళకి గ్యారంటీగా సప్లై చేయడానికి వేరే ఛానల్ ఏర్పాటు చేయాలి. ఆ రకమైన చర్యలు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఇటువంటి చిన్న చిన్న ఉత్పత్తిదారులు, రైతులకి మేలు జరుగుతుంది. సార్, ఈ పరిస్థితి చూసుకుంటే గనక సిమెంట్, స్టీల్ గానివ్వండి, ట్రాన్స్‌పోర్ట్ అవి గూడా పెరిగినాయి. ఇప్పుడు ఒక్కొక్క లోడ్‌కి చూసుకుంటే వేలల్లో తేడా వచ్చేసింది. అది భారం కూడా ఫైనల్‌గా ప్రజల మీదే పడేది. సొంత ఇంటి కలకు కూడా ప్రజలు దీనివల్ల దూరం అవుతున్నారంటారా యుద్ధం వల్ల? ఖచ్చితంగా. ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెరిగిన మరుక్షణం స్టీలు, సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి. మామూలుగా పెరగల, అబ్నార్మల్‌గా పెరిగినాయి. ఈరోజు ఇల్లు కట్టుకునే వాళ్ళకి గానీ, లేదంటే చిన్న చిన్న రిపేర్లు చేసుకునే వాళ్ళకి కూడా ఈరోజు అందుబాటులో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని రియల్ ఎస్టేటు, బిల్డింగు
కన్స్ట్రక్షన్ ఈ 2 కూడా ఈరోజు సంక్షోభాన్ని ఎదుర్కొంటే మనం అమరావతిలోనే చూస్తున్నాం. 2 ఏళ్ల నుంచి అమరావతి నిర్మిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న కట్టడాలు తప్ప ప్రైవేట్ కట్టడాలు చాలా మందంగా సాగుతా ఉన్నాయి. అందువల్ల దాని ప్రభావం భవన నిర్మాణ కార్మికుల మీద పడుతున్నది. వాళ్ళకి ఉపాధి లేదు. ఈ ఎండాకాలం అయితే ఉపాధి దొరక్క ఇప్పుడు మన బెంజ్ సెంటర్ లాంటి చోట వందల మంది ఎండలో సైతం నిలబడి పనుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి వలసలు వస్తున్న వాళ్ళు దీనికి అదనంగా జాయిన్ అవుతున్నారు. అందువల్ల పేదరికం పెరగటానికి, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోవటానికి కూడా ఇది కారణం అవుతున్నది. సో, సార్ ఇప్పుడు మరి ఈ ప్రభావం మీరొకటి చెప్పారు ఇందాక. మోడీ గారి పర్యటన వల్ల లక్షల్లో నిజంగా వ్యయం అవుతుంది. కానీ వీళ్ళు ట్రైల్ చేసి చూపిస్తున్నారు. ఈ సైకిల్‌లో ఎళ్ళడం, దాన్ని మరి మా సాంఘిక అది మాధ్యమాల్లో పెట్టడం. నిన్న ఒక క్వెషన్ అడిగాం పీపుల్‌ని అడిగినప్పుడు మెయిన్ ఆయన సైకిల్ మీద ఎళ్తున్నారు. ఆయన ఫాలో చేసే సెక్యూరిటీ మాత్రం 10 కార్‌లలో వస్తున్నారు. సో, దీనివల్ల ఏంటి యూజ్? ఏ రాయయితే ఏమైంది పల్లోడు కొట్టుకోవడానికి అన్నట్లు అన్నారు. మరి దీన్నేమంటారు? ఈ పొదుపు చర్యల పేరుతో మంత్రులు చేసేంత షో సైకిల్ మీద తిరగటం, అది ఒక ఫోటో తీసుకొని మీడియాకి ఇచ్చి మేము మోడీ ఇచ్చిన పిలుపుని ఆమోదిస్తున్నామని చెప్పడానికి, షో చేయడానికి తప్ప నిజంగా రాజకీయ నాయకులు వాళ్ళ జీవిత విధానం ఈ పొదుపు దీంతో నిమిత్తం లేకుండా, ఆయిల్ సంక్షోభంతో నిమిత్తం లేకుండా ఒక సింపుల్ సిటీ, ఆ రకమైనటువంటి సింపుల్ జీవనం. ఒక ఒక నాయకుడు బయలుదేరాడంటే ఆయనకు పదవున్నా లేకపోయినా చుట్టూ 10 మంది 100 మాగిదలు, వీళ్ళు రక్షకులు, అలాగే జిందాబాదులు కొట్టేవాళ్ళు, కార్లు ఒక ప్రవాహం 5 10 కార్లు వెంటుంటే తప్ప ఒక నాయకుడు ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరన్నా కారులో వెళ్తుంటే ఒక్క కారు గన్మెన్ లేకుండా వెళ్తే అసలు నువ్వు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు అంటున్నారు. అంటే కమ్యూనిస్టులు ఒక జీవన విధానం, బస్సులో ప్రయాణం చేస్తారు మా ఆర్గనైజర్లు అందరూ. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మామూలుగా రైళ్లలోనే ప్రయాణం చేస్తారు, బస్సుల్లో ప్రయాణం చేస్తారు. ఒక జీవన విధానం రాజకీయ నాయకులు ఆదర్శంగా ఇదేదో తాత్కాలిక సంక్షోభం కోసం షో చేసి ఒక సైకిల్ తొక్కి చూపెట్టినందువల్ల వచ్చేటువంటిది కాదు. రాజకీయ సంస్కృతిలోనే మార్పు రావాలి, సింపుల్సిటీ ఉండాలి, ప్రజలకు ఆదర్శంగా వాళ్ళు ఉండాలి. దానికి బదులుగా ఆడంబరాలకు పోయి విపరీతంగా ఖర్చు చేసి దానికోసం డబ్బులు వసూలు చేసి ఈ రకమైనటువంటి పద్ధతిని రాజకీయాల నుంచి ముఖ్యంగా యువతరం, ఈరోజు యువతరంలో మేల్కొల్పు స్టార్ట్ అయింది. మీరు చూస్తే సుప్రీంకోర్టు జడ్జి చేసినటువంటి కామెంటు యువతరం మీద తీవ్రమైన రియాక్షన్ వస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే ఇంతకుముందు నేపాల్, శ్రీలంక ఈ దేశాల్లో వచ్చిందో ఇప్పుడు మన దేశంలో యూత్ ఆ రకంగా ప్రశ్నిస్తున్నారు రాజకీయ వ్యవస్థని. అందుకని రాజకీయ వ్యవస్థని యువతరం ప్రశ్నించి తిరుగుబాటు చేయకముందే అధికార పార్టీల నాయకులు వాళ్ళ జీవన శైలిని మార్చుకోవటం అవసరం. సో, సార్ ఫైనల్‌గా ఇప్పుడు ప్రభుత్వ పాత్ర ఏంటి? ప్రజల పాత్ర ఏంటి? దీన్ని తెలివిగా ఎదుర్కోవడానికి? ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉంది. ఈరోజు వామపక్ష పార్టీలు, రేపు మా పార్టీ సెంట్రల్ కమిటీ మీటింగ్ కూడా ఉంది 22వ తేదీ నుంచి. అన్ని వామపక్ష పార్టీలతో సంప్రదించి ఒక జాతీయ స్థాయి ఉద్యమానికి, ఈ పెంపుదల భారాలకు వ్యతిరేకంగా మేము దాన్ని చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రజలందరూ కూడా ఇటువంటి ఆందోళనలో పాల్గొని పెరుగుతున్న భారాల వ్యతిరేకంగా ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఇప్పుడు మనం ఏపీ వైడ్ చూసుకుంటే సార్, ఇప్పుడు ప్రజలేమి టాక్స్ తక్కువ పే చేయట్లా. కొన్ని ఏమిటంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొంచెం తగ్గింది గానీ వాట్ ఇలాంటివి ఇక్కడ ఎక్కువే ఉన్నాయి మిగతా పాలిత ప్రాంతాల్లో. అయినా సరే ఏంటి సార్ వీళ్ళు మరి ప్రజలే బాధితులా ఫైనల్‌గా? దీనికి అనుసంధానం క్వెషన్ ఏంటంటే సార్, మోడీ గారు సంక్షోభం తెచ్చేది ఆయనే, పడండి మీరు అనేది ఆయనే. మరి ఇప్పుడు ఎలా సార్ ఇప్పుడు? ప్రజల రోల్ ఇప్పుడు మరి వాళ్ళకి దారేంటి? ఈ సంక్షోభానికి మూల కారణం ఉత్పత్తి పెరగకపోవటం, సప్లై లేకపోవటం అని మోడీ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. దానికోసం ఉత్పత్తిని పెంచడానికి పెద్ద పెద్ద కార్పొరేట్లకు విపరీతమైన రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. గూగుల్ లాంటి వాటికి, అదానీ కంపెనీకి 22,000 కోట్లు ఒక డేటా సెంటర్కి ఇచ్చారు. వాళ్ళు ఏం పేదవాళ్ళు కాదు. ప్రజలకు ఇచ్చే స్కీములను మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే ప్రధానమైన సమస్య సప్లై లేకపోవటం కాదు, సప్లైని కొనేటువంటి శక్తి లేకపోవటం, అంటే డిమాండ్ లేకపోవటం. డిమాండ్ పెంచాలంటే ప్రజల ఆదాయాలు పెరగాలి. ఇప్పుడేమన్నారు, ఉచితాల పేరుతో పెన్షన్లు కట్ చేస్తాము, ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేస్తాము, లేబర్ కోడ్స్ పెట్టి వేతనాలు తగ్గిస్తాము, మీకు ఈఎస్ఐ అవసరం లేదు, పిఎఫ్ అవసరం లేదు, ఇవన్నీ చెబుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఒక అసంఘటిత కార్మికులు 50 లక్షల మంది ఉన్నారు, షెడ్యూల్డ్ కార్మికులు అంటారు. వీళ్ళకి 13 సంవత్సరాల క్రితం వేతనాలు అప్డేట్ చేశారు. ఇదేం ప్రభుత్వం మీద పడే భారం కాదు, కానీ వేతనాలు అప్డేట్ చేయట్లేదు. ప్రజల యొక్క ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే అభివృద్ధి జరుగుద్ది. కానీ ఈరోజు ప్రభుత్వం మోడీ అనుసరిస్తున్న విధానం చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నది రివర్స్లో ఫాలో అవుతున్నారు. ఈ రివర్స్ విధానం మనకు రివర్స్ కొట్టుద్ది. సరే సార్, ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే ఏపీ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం దగ్గర ఏమైనా రోడ్ మ్యాప్ ప్లాన్ ఉందా ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు? విజన్ 2047 పేరుతోటి చంద్రబాబు నాయుడు చెబుతున్న రోడ్ మ్యాపు అది
ప్రాక్టికల్ కాదు. ఇంతకుముందు 2020 అన్నారు. ఈ రోడ్ మ్యాప్ వల్ల జరిగేదేంటంటే ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతాయి. సంపదలో అసమానతలు పెరుగుతాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఈ 2 సంవత్సరాల్లోనే లక్షలాది ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు. నీళ్ల మీద వాళ్ళకి ఆధిపత్యం ఇస్తున్నారు. మన మైనింగ్ మీద వాళ్ళకి ఆధిపత్యం ఇస్తున్నారు. అలా మొత్తం మన వనరులన్నీ క్యాపిటలిస్టులకు అప్పజెప్పిన తర్వాత ప్రజలు సంపద లేని వాళ్ళు అవుతారు. భూములు కోల్పోయిన వాళ్ళు అవుతారు. పూర్తిగా ల్యాండ్‌లెస్ లేబర్ గ్రామాల్లో వచ్చి వాళ్ళ వలసలు పెరిగిపోతాయి. పేదరికం పెరుగుద్ది. అందువల్ల ఆర్థిక అసమానతలే అన్ని రకాల సంక్షోభాలకు మూరణం. ఈ విజన్ 27 అనే ఏదైతే ప్రభుత్వం చెబుతుందో అది ఆర్థిక అసమానతలను పెంచి సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది తప్ప ప్రజల బతుకుల్ని బాగు చేయదు. అందుకని అది ఫెయిల్యూర్ విజన్ అనేది మా అభిప్రాయం. సో ఫైనల్లీ సార్ ఇప్పుడు చిన్న తరహా ప్రజలు బిలో మిడిల్ క్లాస్ ఏంటంటే కూరగాయల మీద కేజీ ₹20 పెరిగింది దీనివల్ల. సో సొంతింటి కల దూరం అయిపోయింది. ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు నార్మల్ డీజిల్ అవసరం ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలా మిర్చి నుంచి రొయ్యల నుంచి, చేపల నుంచి అంతా రివర్స్ అయిపోయింది. సో రాష్ట్ర ప్రజానీకం మీద ఒక అవగాహన కలిగిన ఒక వ్యక్తిగా మీరు ఫైనల్లీ ఏం సందేశం ఇస్తారు ప్రజలకి? ప్రజలు ఈరోజు భావ ఐక్యతని పెంపొందించుకోవాలి. భావ సంఘర్షణకి సిద్ధపడాలి. ప్రశ్నించడానికి అలవాటు పడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయన అధికారంలో లేనప్పుడు ప్రశ్నించమని ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అందుకని ప్రజల యొక్క ఐకమత్యం ఇప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో చీలుస్తున్నారు. మొత్తం రాష్ట్ర ఎజెండాని ఇంతకుముందు ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చాలా 9-10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా గత 5-6 మాసాలుగా మతం, హిందుత్వం, ధర్మం వీటిని గురించి మాట్లాడుతున్నారు. ముస్లిం క్రైస్తవులను నొప్పించే విధంగా మాట్లాడుతున్నారు. ఎస్సీ బీసీలని వేరు చేసే విధంగా మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ యొక్క హిందుత్వ రాజకీయాలను తీసుకొచ్చి ప్రజలను చీల్చడం వల్ల వాళ్ళని బలహీనపరచడం జరుగుతుంది. మేము చేసే ప్రయత్నం అంటే ప్రజలను ఐక్యం చేయటం. కులాలు మతాలకి అతీతంగా ప్రజలు ఐక్యమై పోరాడాలని చెప్పని కోరుతున్నాము. ఈరోజు ఈ మత రాజకీయాలు అనేవి బీజేపీ తెచ్చి మన రాష్ట్రంలో కూడా రుద్దాలని చూస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు అన్నింటిలో ఫెయిల్ అయిపోయింది. బీజేపీకి ఇక్కడ స్థానం లేదు. ఇప్పుడు జనసేనని తెలుగుదేశాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ క్యాడర్ని కమ్యూనలైజ్ చేసి రాజకీయాలని డైవర్ట్ చేయాలని చూస్తుంది. ప్రజలందరూ ఈ కుల మత రాజకీయాలకి అతీతంగా వాటిని వ్యతిరేకించి తమ హక్కుల కోసం కార్మికులైనా, రైతులైనా, కూలీలైనా, మహిళలైనా, దళితులైనా, ఆదివాసీలైనా తమ హక్కుల కోసం ఐక్యం కావాలి. తద్వారా మాత్రం ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుంది. మా పార్టీ అందుకోసమే తీవ్రంగా కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సంక్షోభం, నిలువెత్తు సంక్షోభం చూస్తున్నాము. పెట్రోల్, డీజిల్ కొరత పెరగడం, దీనివల్ల సామాన్య ప్రజలపైన సామాజిక మామూలు దైనందిన జీవిత వస్తువులు పెరిగినాయి. రైతులకి ప్రాబ్లం అయింది, బిజినెస్‌కి ప్రాబ్లం అయింది, కన్‌స్ట్రక్షన్‌కి ప్రాబ్లం అయింది. ఇలా అన్ని రకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు ఐక్యంగా పోరాడాలి, ప్రశ్నించాలి, తమ హక్కుల కోసం పోరాడాలి. ఇది నిజమైన సంక్షోభమా లేకపోతే క్రియేట్ చేస్తున్న సంక్షోభమా అనేది అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్‌తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.